మీ జీవితం, మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇవి రెండే మార్గాలు. జాగ్రత్తగా వినండి. మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం అనేది లభించి, ఇంకొకరికి వారు చేసే చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు. అలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని నువ్వు అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని. కానీ నీ దుష్టాత్మలకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? దుష్ట కార్యాలను తలపెట్టేవాళ్ళు హృదయం ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగా, అలానే చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఖచ్చితంగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఇదేనా సుఖమంటే? మీరే ఆలోచించండి. నిర్ణయం అది పూర్తిగా మీదే. అర్హత లేని వాళ్ల కోసం అనవసరంగా బాధపడకు. మీ యొక్క ఓదార్పు విలువ వాళ్ళు ఒంటరైన నాడు ఖచ్చితంగా వారికి తెలుస్తుంది. జీవితంలో కొందరు గుర్తుండిపోతారు. ఇక అలానే మరికొందరు గుర్తుగా మిగిలిపోతారు. నిజమే కదా? గుర్తుండే వాళ్ళు ప్రేమని నేర్పిస్తే, గుర్తుగా ఉండేవాళ్ళు మనకి మంచి గుణపాఠాలని నేర్పిస్తారు. ఇక నువ్వు ఎన్నాళ్ళని ఆ కర్మని అలా నిందిస్తూ ఉంటావు చెప్పు? అసలు ఇంకెన్నాళ్ళని ఆ కన్నీటిని అలా నువ్వు చిందిస్తూ ఉంటావు? అయినా సరే కత్తి పట్టాల్సిన చోట కన్నీటితో నీకు ఏం పని? కథనానికి సిద్ధపడు. కర్తవ్యం అదే బోధపడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. దారి అదే తప్పకుండా దొరుకుతుంది. జీవితంలో ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. విశ్వాసంతో ఉన్నవారికి అసలు ఈ విశ్వమంతా కూడా తప్పకుండా సహకరిస్తుంది. ఉంటే ఊరంతా కూడా నీది. ఇక నీ దగ్గర అదే ఏమీ లేకపోతే అసలు నువ్వు ఎవరు అనేది కూడా వారే. నీ విలువలని లెక్క కట్టే ఈ సమాజంలో నీ విలువలతో అసలు ఎవరికి ఏం పని చెప్పు? నటించే మనుషుల మధ్య నీ నిజాయితీ ఎప్పుడూ కూడా నవ్వుల పాలే అవుతుంది. ఇబ్బందుల కోసం, ఇష్టాలని, అవసరాల కోసం నీ ఆశల్ని, బంధాల కోసం నీ భవిష్యత్తుని పణంగా పెట్టే మధ్యతరగతి మనిషివి నువ్వు. ఇక అలసిపోయే హక్కు నీకెక్కడిది చెప్పు? అసలు నీ పిచ్చి కాకపోతే అవసరాల ఆటలో నీ ప్రేమ ఎప్పుడూ కూడా ఒక ఆట వస్తువే అవుతుంది. నిజమే కదా? ఏ క్షణం అనేది ఎలా మారుతుందో అసలు తెలియని ఆటలోనే ఈ క్షణం మాత్రమే కేవలం నీది. ఇక నువ్వు వేటాడుతావో లేదా వెనుతిరుగుతావో నీ ఇష్టం. నిర్ణయం కూడా నీదే. కానీ వాళ్ల కోసం ఇలా ఇంకెన్నాళ్ళు? నీ కోసం నువ్వైనా కాస్త బ్రతకాలి కదా? ఆలోచించు, అర్థమవుతుంది. గూడు నిండా మనుషులు ఉండి, గుండె నిండా ప్రేమ ఉండి, పరవశించే ప్రతి క్షణం కూడా నీకు ఒక పండగే కదా. ఇక పండగ అంటే కలిసి ఉండడం, పండగ అంటే పలకరించడం, పండగ అంటే ప్రేమల్ని పంచడం, పండగ అంటే ప్రేమల్ని పెంచడం. అంతేకాని కేవలం వండుకొని తినడం కాదు. సంకల్ప బలం నీకు ఉండాలే కాని దారి చూపే భగవంతుడికైనా ధైర్యం ఇవ్వగల సత్తా నీది. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు కోల్పోవద్దు. ఎప్పుడూ ధైర్యంగా ఉండు. నీ యొక్క గమ్యానికి నీ గతం అడ్డుపడుతున్నంత కాలం ఏ భవిష్యత్తు కూడా నిన్ను అస్సలు బాగు చేయలేదు. కాలంతో పాటు అన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి నువ్వు ఒక్కడివే అసలు ఎందుకని అలా అక్కడే ఆగిపోయావు చెప్పు? కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. కొత్త ప్రయత్నాల్ని ప్రారంభించు. కొత్త మార్గాలు, అలానే కొత్త అలవాట్లు అన్నీ సృష్టించుకో. అవి కూడా మంచివే.
అప్పుడే కొత్త విజయాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే గతం అనేది ఎప్పుడూ కూడా పాతదే కాబట్టి. ఆలోచించు. జీవితం నీకు ప్రశాంతంగా ఉండాలి అంటే నీకు ఉన్న 2 మార్గాలు ఇవే. మన సమస్యల్ని ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. అలానే ఇతరుల సమస్యల్లోకి మనం పొరపాటున కూడా తలదూర్చకూడదు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే కర్తవ్యాన్ని నువ్వు విస్మరిస్తే కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఇక నువ్వు భయాన్ని చేరదీయడం అంటే నీ పతనానికి నువ్వే పాలు పోసి పెంచడం లాంటిది. ఇక నువ్వు భయపడతావో లేదా భయపెడతావో నిర్ణయం నీదే. నీకే వదిలేస్తున్నా. ఏడుస్తూ ఏం సాధిద్దామని నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు సరిపోలేదు అనుకుంటున్నావా? నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ కోసమైనా సరే నువ్వు ఎదగాలి కదా. లే మరి, ఇక ఆలస్యం ఎందుకు చెప్పు. ఎప్పుడూ కూడా అలసిపోకు. నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో నువ్వు పోషించాల్సిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఇక అలానే నువ్వు ఎత్తాల్సిన అవతారాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలసిపోతే సాధ్యం ఎలా అవుతుంది? కనపడని మనసు ఎంత నలిగినా కూడా కనపడే కన్నీళ్లకే కదా. సానుభూతి ఏంటో ఈ లోకం తీరు మొలకను చూసి ముఖం చాటేసిన వాళ్లే ఇక రేపటి రోజున చెట్టు నీడన సేద తీరాలని చూస్తూ ఉంటారు. మనసు ఎంత పిచ్చిదో కదా. మన అనుకుంటే చాలు, ఇక ప్రతిసారి మన్నిస్తూనే ఉంటుంది ఎన్ని తప్పులు చేసినా. ఈ ప్రపంచంలో ఒంటరైన మనసుని ఓదార్చేది కేవలం తన కన్నీళ్లు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. పరిస్థితులు ఎంత కఠినంగా మారుతాయో నువ్వు కూడా అంతే కఠినంగా ఖచ్చితంగా మారాలి. ఇక తప్పదు. అయినా సరే కష్టాలు కన్నీళ్లకు లొంగవు. ఇక కేవలం దృఢ నిశ్చయానికి మాత్రమే అవి లొంగుతాయి. సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండాలి అంటే అడ్డంకులను అధిగమించే వరకు, అనుకున్నది నువ్వు సాధించే వరకు ఉండాలి. అది ఏ విపత్తును కూడా అస్సలు లెక్క చేయకూడదు. ఇక నీకు నచ్చింది నువ్వు చెయ్యడానికి నీ ఇష్టం సరిపోదా చెప్పు. నీకోసమే నువ్వు బ్రతుకు, ఎవరి కోసం కాదు. నీలా నువ్వు బ్రతుకు. నీ ఇష్టాలు మీ పక్కవారిని ఇబ్బంది పెట్టనంత కాలం ఎవరు ఏమనుకుంటే మనకెందుకు చెప్పు. అవసరం తీరిన ఆటలో నీ ఆప్యాయతల్ని దండగే. నీ గురించి, కేవలం నీ గురించి నీ వెనుక మాట్లాడేవారికి అసలు ఏం తెలుస్తుంది చెప్పు. నీ అడుగులు ఎంత ముందుకు వెళ్ళాయో అని. అయినా సరే నీ అభివృద్ధి అనేది నిన్ను సంతృప్తి పరుస్తున్నంత కాలం ఎవరి విమర్శలతోనో నీకు పనేంటి చెప్పు. దేన్ని కూడా లెక్క చేయకు. అలానే దేన్ని పట్టించుకోకు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. జీవితంలో నువ్వు సైనికుడిలా పోరాడితేనే కదా రాజులా నువ్వు జీవించగలిగేది. కరుడు గట్టిన మనుషుల మధ్య ఎన్ని కన్నీటి యుద్ధాలు చేస్తే మాత్రం అసలు ఏం లాభం చెప్పు. మనసునే ఓడించిన వాళ్ళు మనిషిని ఓడించలేరా చెప్పు. నీ బలహీనత ఎదుటివాడి బలం కానంత వరకు ఏ బలవంతుడు కూడా నిన్ను అస్సలు ఢీకొట్టలేడు. గెలవడానికి ప్రతిసారి యుద్ధమే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆయుధాలు చెయ్యలేని పని కూడా నీ ఆలోచనలు చేస్తాయి. గుర్తుపెట్టుకో. మనకు ఏమీ లేనివాడు అన్నీ తానే ఉండేవాడే కదా అయినవాడంటే. నిజమే కదా. ఎంతని నువ్వు ఏడుస్తావు. నీ కన్నీటిని కరిగేవాళ్ళైతే నీకు కనబడకుండా తిరిగేవాళ్ళు కాదేమో కదా. ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు. నీకే స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఎవరు ఏంటి అన్నది. నీ వ్యక్తిత్వాన్ని వంచుకొని బ్రతికినంతకాలం వ్యక్తిగా నువ్వు ఓడిపోతూనే ఉంటావు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. బంధాల కోసం తప్పించే వాళ్ళకి బాధలు ఎక్కువే ఉంటాయి. బాధ్యతలు కూడా వాళ్ళకి ఎక్కువే.
వాటిల్ని బంధాలుగానే తీసుకో, బరువుగా తీసుకోకు. ఒక్కసారి తల వంచిన క్షణాన్ని నువ్వు తలుచుకొని చూడు. తల పొగరు అనేది నీ తలంపుకే రాదు. ఎప్పుడో ఒకప్పుడు తెంచుకొని పోయే బంధాలే అని తెలిసినా సరే ఎందుకు నువ్వు మనసుకి ఈ పిచ్చి ఆరాటం చెప్పు? విలువలతో నువ్వు బ్రతకాలే కానీ నీ విలువలని గుర్తించే రోజు ఎంతో దూరంలో నీకు ఉండదు. గుర్తుపెట్టుకో, ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకు. నీకంటూ అసలు ఎవ్వరూ లేరు అని నిశ్చయించుకున్న మరుక్షణం ఏ ఎడబాటు కూడా నిన్ను అస్సలు బాధించదు. కృంగిపోవడం దేనికి చెప్పు? మనసుని నువ్వు దృఢంగా ఉంచుకో. సంకల్పం బలంగా ఉన్న చోట ఈ సమస్యలు ఎంత? ఆలోచించు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.